పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. తన అన్న చేసిన తప్పులు తాను చేయకూడదని ఫిక్స్ అయిపోయారు. అందుకే 2019లో ప్రజా తీర్పు ఎలా ఉండబోతుందో తెలుసుకోవడానికి జనసేన ఒక సర్వే చేయించింది. అయితే ఆ సర్వేలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి కళ్ళు బయళ్లు కమ్మే వాస్తవాలు తెలిసాయట. ఈ సర్వేలో టీడీపీకి వచ్చే ఎన్నికల్లో 101 స్థానాలు వస్తాయని పక్కాగా తేలిందట. ఇక ఈ సర్వేలో ఓట్ల శాతం చూడగా టీడీపీకి 45% ఓట్లు వచ్చాయని, వైసీపీకి 31% ఓట్లు మాత్రమే వచ్చాయని తేలింది. ఇక సర్వే చేయించిన జనసేన పార్టీకి 18% ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ సర్వేతో నిజంగానే పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో విజయం సాధించాలన్న లక్ష్యంతో పనిచేయడం లేదన్నది అర్థమైపోయింది. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసిన తర్వాత అధికారం అదే వస్తుందని పవన్ కళ్యాణ్ విశ్వాసం. అయితే ఈ సర్వేతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లిన పవన్ కళ్యాణ్ కి ప్రజల్లో చంద్రబాబు మీద ఉన్న అభిమానాన్ని చూసి కళ్ళు బయలు కమ్మాయట. ప్రాంతాలతో కులాలతో సంబంధం లేకుండా అంతా చంద్రబాబుపై అంత నమ్మకంగా ఉండడం చూసి జనసేనని ఆశ్చర్యపోయినట్టు తెలుస్తుంది. ఏదేమైనా ఒక పొలిటికల్ లీడర్ చరిష్మా ఒక సినీ స్టార్ ని సైతం డామినేట్ చేస్తుందంటే బాబు గారి ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.